హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బేకరీ స్టైల్లో పొరలు పొరలుగా వచ్చే ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ఇలా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గుడ్లు తీసుకొని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండిని వేసుకొని ఒక చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడాని, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తము పిండికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే నీళ్లు పోయకూడదండి, ఆయిల్ పిండికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పిండిలో మిక్స్ అయిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము ఈ మైదా పిండిని మిక్స్ చేసుకోవాలి. దీనిని సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా నిలువుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటితో పాటు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటేనే మనకు ఉల్లిపాయలు సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయి, లేకపోతే డ్రైగా అయిపోతాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా వచ్చేటట్లు కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మైదా పిండి ముద్దని 4 భాగాలుగా దీనిని డివైడ్ చేసుకోవాలి. దీనిలో ఒక్కొక్క భాగాన్ని తీసుకుంటూ పొడిపిండిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని మనం చపాతీలాగా దీనిని ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మైదా ఆయిల్ పేస్ట్ని దానిపైన అప్లై చేసుకోవాలి. ఇలా ఒక చపాతీకి అప్లై చేసిన తరువాత వేరొక చపాతీని దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు 2వ చపాతీ మీద కూడా మైదా ఆయిల్ పేస్ట్ని అప్లై చేసుకుని 3వ చపాతీని 2వ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలను ఒకదాని మీద ఒకటి ఆయిల్ అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా 4 చపాతీలు వేసుకున్న తరువాత ఇలా సైడ్స్ని
ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు చేసుకోవాలి. ఇలా చేసుకున్న స్క్వేర్ షేప్ను కూడా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఈ స్క్వేర్ షేపు ఎన్ని పొరలు పొరలుగా ఉంటుందో. ఒక స్క్వేర్ షేప్ను తీసుకొని కొద్దిగా చపాతీ కర్రతోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పొట్టు ఒలుచుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, వాటిని సగంకి కట్ చేసుకొని తీసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న స్క్వేర్ షేప్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ గ్రేవీని దీనిపైన పెట్టుకోవాలి. అలాగే సగం ఎగ్గును కూడా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ లేయర్ తోటి దీనిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆ గ్రేవీ అనేది బయటకు రాకుండా ఉంటుంది. తరువాత మిగిలిన లేయర్స్తో కూడా దీనిని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి ఎగ్ పఫ్ మనం ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది. దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టుకొని వేరొక ఎగ్ పఫ్ చూద్దాము. చపాతీ మీద గ్రేవీ ఎగ్ పెట్టుకొని ఫస్ట్ లేయర్ తోటి క్లోజ్ చేసుకోవాలి. తరువాత మిగిలిన లేయర్స్తో కూడా ఎగ్ పఫ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్ పఫ్ రెడీ అయిపోతుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత ఒక ఎగ్ పఫ్ని బాణలిలో వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పఫ్ ఫుల్గా ఆయిల్లో మునిగేటంత వరకు ఆయిల్ ఉండాలండి, లేకపోతే మనకు సరిగా లేయర్స్ రావు, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇళ్లల్లో ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని తినరు కదండి, అలాంటప్పుడు ఇలా చిన్న బాణలు పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా వేడివేడి ఆయిల్ దానిపైన వేస్తుంటే మనకు పొరలు పొరలుగా విడిపోయి వస్తూ ఉంటుంది. ఇలా రెండు వైపులా కలుపుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీ యమ్మీ అయిన ఎగ్ పఫ్ లేయర్స్గా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ప్రతిసారి బేకరీకి ఏమీ వెళ్ళి దీనిని కొనుక్కోనవసరం లేదు. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.